లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో సేమ్ అలాగే జరిగింది. కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళకి అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా. 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నాను నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూ జరగద్దు చెయ్యొద్దు అని చెప్పి చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా లేదండి. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పి చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది. అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి, ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి, అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచి పెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా ఈ సెక్షన్ చూస్తే చెప్పగలుగుతాం. 7 years బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. 7 years ఎక్కువ ఉంటే దాన్ని రిమైండ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది అనుకోని సంఘటన. కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఒక రైతు బిడ్డ తెలియదు, ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు, వేరే వాళ్ళు చేసిండొచ్చిన సంఘటనల ఈ చట్టం పని తను చేసుకోపోవాలి. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. కొద్ది మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే అండి ఇప్పుడు ఆయన టైటిల్ వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచిండు కాబట్టి చాలామంది అభిమానులు వచ్చిండ్రు, వేలల్లో వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు. కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో ఏం లేదండి, అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు, నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు తన గురించి. ఎందుకున్నానే అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ తరఫున ఏమైనా మీరు నిలబడే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నిలబడతాం. ఎందుకంటే అది పల్లవి ప్రశాంత్ సంబంధించింది అయితే కనుక వాళ్ళ పాట కూడా నిలబడతాం. కానీ చట్టాన్ని గౌరవిస్తాం మేము. చట్టాన్ని కానివ్వండి, మీ ప్రెస్ను కానివ్వండి శిరసా వహిస్తా. నేను వహిస్తా, తను కూడా వహించాలి. ఒకవేళ పల్లవి ప్రశాంత్ గారిని అరెస్ట్ చేయడం ఫ్యాన్స్ గందరగోళం చేశారు, కానీ ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేశారు. దాన్ని నేను రాంగ్ అని ఎలా అంటాను? సో వాళ్ళ ఎలా చేశారు సార్ అని చెప్పి మేము తెలుసుకోవడానికి మేము వచ్చాం ఇక్కడ. వాళ్ళు గెలిపించిందని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. నీకు 2 ఫేస్లు ఉన్నాయి, నువ్వు కప్పు గెలుచుకున్నాకనే నీ నిజస్వరూపం బయటకు వచ్చింది. బిగ్ బాస్లో మీ అందరికి తెలుసు అంత ఈజీ కాదు. ఒకరోజు 1 వారం 2 వారాలు 10 వారాలు 15 వారాలు మీరు అందరూ చూశారు. అంత ఈజీగా ఓట్లు వేసినారా ఇన్ని కోట్ల మంది? ఆయన ఏ ముఖం మనకు తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు నేను 5 వారాలు ఉంటే నేను 5 వారాల్లో ఎలాంటినో మీరు చెప్పగలిగినరు, ఇంత అభిమానం నా మీద ఉంచగలిగినరు. అలాంటప్పుడు ఆయన 15 వారాలు ఉన్నాడు. మీకు తెలీదండి అసలు. అయ్యా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో దానికి సంబంధించి వచ్చాం మేము, అంతే తప్ప మిగతా తెలియదండి. కారు కూడా మీరు చూసి కావచ్చు సోషల్లో
సేమ్ అలాగే జరిగింది, కాకపోతే నా అద్దాలు బాగలే అంతే. కానీ వాళ్ళకి అక్కడ జరగడం అది బాధాకరం. అది నేను దాన్ని ఖండిస్తాను. ఇలాంటి వాటిని ఖండించట్లేదు కదా. 100% ఆ చేసిన వాళ్ళ మీద అలా చేయడం వాళ్ళని ఖండిస్తున్నా నేను. దీని మీద రెస్పెక్ట్ అవ్వలేదు, తను రెస్పాండ్ అవ్వలేదు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి కనీసం ఇలాంటి ఇష్యూ జరగద్దు చేయొద్దు అని చెప్పి చెప్పలేదు. వచ్చి 2 days అయినా కూడా లేదండి. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇలాంటి ఇష్యూస్ మీద ఇలాంటి జరగద్దు అని చెప్పి చెప్పలేదు. ఎందుకు? అతనికి ఆట ఆడడం తప్ప అతనికి అసలు మాట్లాడడం తెలియదండి. ఒకటే మాట ఇది. అతనికి మాట్లాడడం అంటే ఇట్లా మాట్లాడాలి, ఇలా తెలివిగా అసలు అతనికి ఏం తెలీదు. అతను ఒక రైతు బిడ్డ కామన్ అంటే ఎక్కడ మట్టిలోంచి వచ్చిండు, ఆట ఆడిండు, గెలిచిండు, అంతవరకు అతనికి తెలుసు. నాకు తెలిసి అయితే నేను లోపల అతనితో ప్రయాణం చేసిన కాబట్టి, అతనితో నేను ట్రావెల్ అయినా కాబట్టి అతనికి నిజంగా మాట్లాడడం తెలీదు. అదే ఇంతమంది ఆడియన్స్ ఈ టైటిల్ గెలుచుకున్నా నేను, అంటే తనకు వచ్చిన డబ్బులు కూడా రైతులకు ఇద్దాం అనుకున్నాడు, తను పంచిపెడదాం అనుకున్నాడు. ఆ తరుణంలో అతను ఏదో అంటే అతను తెలీదు ఇది తప్పు, ఇది నేను తప్పు మాట్లాడుతున్నా, ఇది తప్పు అయిద్దని కూడా తెలియదు. చాలా మంది పిల్లలు కూడా ఈ సెక్షన్ చూస్తే చెప్పగలుగుతాం. 7 years బిలో ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. 7 years ఎక్కువ ఉంటే దాన్ని రిమైండ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇది అనుకోని సంఘటన కాబట్టి నేను ఉన్నతాధికారులకు కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఒక రైతు బిడ్డ తెలియదు, ఏమైనా పొరపాటు జరిగిండొచ్చు, ఏదైనా జరిగిండొచ్చు, వేరే వాళ్ళు చేసిండొచ్చిన సంఘటనల ఈ చట్టం పని తను చేసుకోపోవాలి. కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు చేస్తారు. కొద్దిగా మానవతా దృక్పథంతో కన్సిడర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అంటే అండి ఇప్పుడు ఆయన టైటిల్ వచ్చినటువంటి ఆనందంలో ఎంతో ఉత్సాహంగా అతను రావడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఆ ఉత్సాహంలో భాగంగా అంటే ఆయన టైటిల్ గెలిచిండు కాబట్టి చాలా అభిమానులు వచ్చిండ్రు, వేలల్లో వచ్చిండ్రు. వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి జనరల్గా. ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినాయి కాబట్టి దీంట్లో భాగంగా ఒక జరిగినటువంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అతను టైటిల్ గెలుచుకున్నాడు. కాబట్టి ఆ గెలుచుకున్న టైటిల్ అన్యాయం అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలకి ఆ టైటిల్ జైలు పాలు కావద్దని నా ఉద్దేశం. అట్లాంటి టైటిల్ జైలు పాలు కావద్దు. అంటే మీకు తెలుసు అంటే గత సీజన్లో అప్పటి నుంచి కూడా ఇంతమంది ఎప్పుడు క్రౌడ్ రాలేదు అంటే ఎందుకు ఒక కామన్ మ్యాన్ కాబట్టి జనరల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి అది ఓకే. ఒక కామన్ మ్యాన్ కాబట్టి ఎక్కువ మంది మీరు చూశారు ఓట్లు ఎలా పడ్డాయి అంటే ఇంతమంది జనం అంటే కొన్ని కోట్ల మంది అతనికి ప్రోత్సహించినటువంటి తరుణంలో కొన్ని ఈ జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మీ అందరికీ తెలుసు. సో ఏం లేదండి, అసలు ఇందులో చాలా సింపుల్. అసలు నాకు మాట్లాడరాట్లేదు అసలు ఈ విషయాలు, నాకు అసలు మాట్లాడరాట్లేదు. అది నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను స్పందించిన తమ్ముడు, నేను లోపల మీరు ఎట్లున్నో తెలుసు తన గురించి. ఎందుకున్నాను అంటే అతను కామన్ మ్యాన్గా వచ్చిన మనిషి అంత బాగా ఆడతాడు. బయట నమ్ముకున్న జనం కోసం తను చాలా బాగా ఆడతాడు. గెలిచేటువంటి స్థాయిలో ఉన్నాడని నాకు కూడా తెలుసు ఆల్రెడీ. నేను నా పాట బిడ్డగానే వెళ్ళాను, తన మీద కూడా పాటలు పాడిన. అలాంటి తరుణంలో ఈ పాట బిడ్డ గెలిచిన తర్వాత తన టైటిల్ జైలు పాలైతా అంటే నాకు బాధాకరమే కదండి. అంటే అమర్దీప్ లాంటి